బాపట్ల పట్టణంలో చీరాల రోడ్డు వద్ద జిల్లా టీడీపీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పేదల పార్టీ అని మంత్రి పార్థసారథి అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆ ప్రాంత చరిత్రని అదేవిధంగా కుటుంబ చరిత్రని మారిస్తే వాళ్ళు 10 కాలాల పాటు గుర్తుంటారని చెప్పేసి మనం చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీఆర్ గారు స్థాపించిన తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవం కానివ్వండి, తెలుగువాడి కీర్తి కానివ్వండి, దేశం నలుమూలలా కూడా వ్యాపింపచేయబడింది ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ద్వారా అని చెప్పేసి మీ అందరికీ శవనింగా మనం చేస్తామని. ఇటీవల పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా తెలుగు రాజకీయ నాయకుల్ని చీకొట్టే విధంగా దేశంలో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడతారా, ఈ విధంగా ప్రవర్తిస్తారా అని చీకొట్టే విధంగా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తామని. నా వల్లనే ఈ యొక్క రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా బాగుపడ్డారు. ఇప్పుడు మీ పాలన వచ్చిన తర్వాత అందరికీ నష్టం జరుగుతుంది అంటారు. ఈరోజు మన ఎన్టీఆర్ భరోసా ఏంటి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడన్నా, ఏ ఊర్లోనన్నా, ఏ రాష్ట్రంలోన్నా ఇటువంటి పరిస్థితి ఉందా? ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఈరోజు వృద్ధులు అనేక మంది బెడ్డెడ్ ఉన్నటువంటి పర్సన్స్ కూడా వాళ్ళకి రాజభోగం జరుగుతుందంటే గ్రామాల్లో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఇస్తున్నాం కంప్లీట్ గా. ఈరోజు స్త్రీశక్తి ప్రోగ్రాం ఎన్ని కోట్ల మంది ఇవాళ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఇంత మంచి పరిపాలన ఇస్తూ ఓ పక్క అభివృద్ధి, సంక్షేమం, 6 నిమిషాలు రోజుకి 20 గంటలు కష్టపడుతూ మనందరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ఒక మంచి పరిపాలన, అలాగే పార్టీ జాతీయ నాయకులుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా మన కంటికి రెప్పలా కాపాడుతా ఉన్నారంటే మన పార్టీలో ఉన్నటువంటి ఒక డిసిప్లిన్, కార్యాచరణ అన్ని కూడా. మిత్రులారా, ఎలాగైతే ఎప్పుడు చెప్పారు సర్దార్ రాజశేఖర్ గారు, మన రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అయింది. అయితే విభజన జరిగిన తర్వాత 14, 19 రాష్ట్రాన్ని నిర్మించాలి అని చెప్పే లక్ష్యంతో ఎంతో కష్టపడి మనందరం కూడా పనిచేశాం. కానీ 19లో అబద్ధాల పార్టీ, అబద్ధాల పునాదులను పుట్టిన పార్టీ, ఒక కల్తీ పార్టీ అందరినీ మాయ చేసి 151 సీట్లు తెచ్చుకుని ఈ రాష్ట్రాన్ని 30 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితి మనం చూసాం.